నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండ వెంకటరాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ 6th సెమిస్టర్కు సంబంధించినటువంటి ఫిజిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్లను చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు, అన్ని కాలేజీలకు, ఉస్మానియా యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, అట్లాగే మహాత్మా గాంధీ యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీ పరిధుల్లో డిగ్రీ 6th సెమిస్టర్ ఫిజిక్స్ అనేటటువంటిది ఎలక్ట్రానిక్స్ అనేటటువంటి టాపిక్స్తో ఉండడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లను తెలుగు మీడియంలోనూ అట్లాగే ఇంగ్లీష్ రెండు మీడియాల్లో చర్చించుకుందాం. ప్రిపరేషన్ టిప్స్ కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మొత్తం మనకు ఎలక్ట్రానిక్స్ టాపిక్లో 4 యూనిట్స్ ఉండడం జరిగింది సిలబస్ అనేటటువంటిది. ఇందులో నుంచి మనకు క్వశ్చన్లు రావడం జరుగుతుంది. అన్నిటికి సంబంధించినటువంటి సమాచారం ఏది ఎక్కువ ఇంపార్టెంట్ అనేటటువంటి టాపిక్ కూడా చర్చిద్దాం. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేటటువంటిది పార్ట్ ఏగా, పార్ట్ బిగా రావడం జరుగుతుంది. పార్ట్ ఏలో షార్ట్ క్వశ్చన్లు, పార్ట్ బిలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు రావడం జరుగుతుందని గుర్తుంచుకోగలరు. పార్ట్ ఏలో వచ్చేటటువంటి షార్ట్ క్వశ్చన్లు, పార్ట్ బిలో వచ్చే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు రెండు కూడా మీరు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు నేర్చుకుంటే షార్ట్ క్వశ్చన్లు కూడా కవర్ అయితే అదేవిధంగా నేను ప్రిపేర్ చేయడం జరిగింది. మోడల్ పేపర్ల ఆధారంగా కొన్ని యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 6th సెమిస్టర్ ఫిజిక్స్ అనేటటువంటిది ఎలక్ట్రానిక్స్ కాకుండా వేరే టాపిక్ ఉండడం జరిగింది. దాన్ని గుర్తుంచుకోగలరు. మ్యాక్సిమం తెలంగాణ రాష్ట్రంలో 1-2 చోట్ల తప్ప అందరికీ ఎలక్ట్రానిక్సే ఉంటుంది. ఈ ఒక్క వీడియో చాలు మీరు ఎట్లా పాస్ కావాలి, ఏ విధంగా చదవాలి అనేటటువంటి ప్రిపరేషన్ టిప్స్ని వీడియోలో ఇంపార్టెంట్ క్వశ్చన్లను చర్చిద్దాం. మొదట మనం షార్ట్ క్వశ్చన్లను, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లను రెండు కూడా చర్చిద్దాం. రెండు కూడా ఒక 15 క్వశ్చన్లు ఉంటాయి. మీరు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు మాత్రం నేర్చుకుంటున్నట్టే కనీసం పాస్ అవుతారు. షార్ట్ క్వశ్చన్లు కూడా నేర్చుకుంటే మీకు మంచిగా O గ్రేడ్ వరకు రావడానికి ఆస్కారం ఉంది. గుర్తుంచుకోగలరు. మొదటి షార్ట్ క్వశ్చన్లను మనం చూసుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు ఏది ఎక్కువ ఇంపార్టెంట్ అనేటటువంటిది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దీనికి సంబంధించి మొదట ఘన పదార్థాల ఆధారంగా, బాండ సిద్ధాంతం ఆధారంగా ఘన పదార్థాలను వేరు చేయండి అని చెప్తున్నాను అనమాట. దేని నుంచి సాలిడ్ స్టేట్స్ని అన్నిటిని కూడా వేరు చేయండి బాండ్ థియరీ ఆధారంగానే చెప్పడం జరుగుతుంది. అట్లాగే సెకండ్ క్వశ్చన్ అనేటటువంటిది పిఎన్ జంక్షన్కు సంబంధించినటువంటి, పిఎన్ జంక్షన్ డయోడ్కు సంబంధించినటువంటి ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ జంక్షన్ ఇన్ పిఎన్ జంక్షన్ డయోడ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. అట్లాగే సేమ్ థర్డ్ క్వశ్చన్ కూడా పిఎన్ ట్రాన్సిస్టర్స్కు సంబంధించినటువంటి రేఖా చిత్రాలు గీయండి అనేటటువంటి అంశంగా క్వశ్చన్ రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటిది పిఎన్ అనేటటువంటిది మీరు డయాగ్రామ్స్ గీయండి. దానికి సంబంధించినటువంటివి ఖచ్చితంగా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు కూడా రావడానికి ఆస్కారం ఉందని గుర్తుంచుకోగలరు. ఇక ఫోర్త్ క్వశ్చన్ అనేటటువంటిది మ్యాక్సిమం ఇవే వాల్యూస్తో కాకుండా వేరే వేరే వాల్యూస్తో కూడా క్వశ్చన్ రావచ్చు. దాన్ని గుర్తుంచుకోగలరు. ట్రాన్సిస్టర్లో బేస్ కరెంటు మరియు ఎమిటర్ కరెంటు వరుస కానీ ఈ విధంగా ఉండేటటువంటి క్వశ్చన్లు డిఫరెంట్ వాల్యూస్తో కూడా రావచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎఫ్ఈటర్ యాజ్ యాన్ యాంప్లిఫైర్ అనేటటువంటి, ఎఫ్ఈటీ అంటే ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్గా కూడా రావడానికి ఆస్కారం ఉంది. గుర్తుంచుకోగలరు. అట్లాగే 6th క్వశ్చన్ కూడా సేమ్ టు సేమ్ ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫోటో డయోడ్కు సంబంధించినటువంటిది చాలాసార్లు రిపీట్ అయింది. షార్ట్ క్వశ్చన్ రావచ్చు, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కూడా రావచ్చు. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ అనేటటువంటిది థీరం, డిమోర్గన్ థీరంకు సంబంధించినటువంటి రైట్ ద స్టేట్మెంట్ ఆఫ్ డిమోర్గన్ థీరం, డిమోర్గన్ సిద్ధాంతాల ప్రకటనను రాయండి అనేటటువంటి 7th క్వశ్చన్ షార్ట్ క్వశ్చన్లో వస్తుంది. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్గా కూడా వస్తుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇందులో ఈ వాల్యూస్ కూడా ఎగ్జాక్ట్లీ ఇవే వాల్యూస్తో రాకపోవచ్చు, వేరే రకంగా కూడా రావచ్చు. కాబట్టి క్వశ్చన్ అనేటటువంటిది అదే వస్తుంది. కన్వర్ట్ ద ఫాలోయింగ్ బైనరీ నెంబర్ ఇంటూ డెసిమల్ నెంబర్, బైనరీ సంఖ్యలని మనం దశాంశ సంఖ్యగా మార్చండి అనేటటువంటి క్వశ్చన్. ఈ బైనరీ నెంబర్స్కి సంబంధించినటువంటిది ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. షార్ట్ అన్న రావచ్చు, లాంగ్ ఆన్సర్ అన్న రావచ్చు. ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. అది ఇంపార్టెంట్ టాపిక్, గుర్తుంచుకోగలరు. అట్లాగే 10th క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. 9th క్వశ్చన్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. 10th క్వశ్చన్ explain how the Zener diode acts as a వోల్ట్ రెగ్యులేటర్, జీనర్ డయోడ్ వోల్టేజ్ రెగ్యులేటర్గా ఎలా పనిచేస్తుందో వివరించండి అనేటటువంటి అంశం జీనర్ డయోడ్కు సంబంధించినటువంటి క్వశ్చన్. అట్లాగే ఎక్స్ప్లెయిన్ హౌ ఏ ట్రాన్సిస్టర్ యాక్ట్స్ యాజ్ అన్ యాంప్లిఫైర్, ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్గా ఎలా పనిచేస్తుందో వివరించండి. ఇవి రెండు ఒకే రకమైనటువంటి కేటగిరీగా ఉన్నటువంటి క్వశ్చన్లు, దాన్ని గుర్తుంచుకోండి. అట్లాగే ఎఫ్ఈటీ యాంప్లిఫైర్గా ఎలా
ఎలా పనిచేస్తుందో ఎఫ్ఈటి అట్లాగే యూజెటి ఇంకొకటి కూడా ఉండడం జరుగుతుంది. ఎఫ్ఈటి అట్లాగే ఎఫ్ఈటి యూజేటి ఈ 2 క్వశ్చన్లకి వెళ్ళి ఒక షార్ట్ క్వశ్చన్ వస్తుంది. అట్లాగే డిమోర్గన్ ఒక షార్ట్ క్వశ్చన్ వస్తుంది. అట్లాగే బైనరీ నెంబర్కి సంబంధించి ఒక షార్ట్ క్వశ్చన్ వస్తుంది. పిఎన్పి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్కి సంబంధించి ఒక షార్ట్ క్వశ్చన్ వస్తుంది. ఇక మిగతా షార్ట్ క్వశ్చన్లు అనేటటువంటి వివిధ క్వశ్చన్లుగా రావచ్చు. ఇది గుర్తించుకోగలరు. ఇక మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు మళ్ళీ వెరిఫై డిమోర్గన్ లాస్, డిమోర్గన్ చట్టాలను ధృవీకరించండి అనేటటువంటి క్వశ్చన్ 15th క్వశ్చన్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ మీకు 7th క్వశ్చన్ ఉన్నటువంటి డిమోర్గన్ స్టేట్మెంట్ అడిగిండు, ఇక్కడ థియరీ అడిగిండు అని గుర్తుంచుకోగలరు. వెరిఫై డిమోర్గన్ లాస్కి సంబంధించి. అట్లాగే బైనరీ నెంబర్ సిస్టమ్ని హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్గా మార్చడాన్ని వివరించండి. ఎక్స్ప్లెయిన్ ద కన్వర్షన్ ఆఫ్ బైనరీ నెంబర్ సిస్టమ్ టు హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ అనేటటువంటిది ఈ మోడల్ క్వశ్చన్ కూడా వస్తే రావచ్చు. చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. మొత్తంగా ఈ 16 క్వశ్చన్లకి వెళ్ళి అట్లీస్ట్ 3 నుంచి 4 క్వశ్చన్లు షార్ట్ క్వశ్చన్లు రిపీట్ అయితే ఖచ్చితంగా ఇది గుర్తుంచుకోగలరు. మొత్తం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ల విషయానికి వస్తే ఇవి కూడా ఒక 16 క్వశ్చన్లు ఉంటాయి. ఈ 16 క్వశ్చన్ల నుంచి మీకు షార్ట్ క్వశ్చన్లు కవర్ అవుతాయి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు కవర్ అవుతాయి. షార్ట్ క్వశ్చన్లు లాంగ్ క్వశ్చన్లు సేమ్ అట్లాగే ఉంటాయి. కొంచెం పెద్దగా రాయడానికి ఆస్కారం ఉన్నటువంటిది డిగ్రీ 6th సెమిస్టర్ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటిది. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ సెమీ కండక్టర్స్కి సంబంధించి ఎన్ రకం పి రకాన్ని వేరు చేయండి అనేటటువంటి క్వశ్చన్. ఇది షార్ట్ క్వశ్చన్గా ఎన్ రకము ఓన్లీ పి రకము అడిగితేనంటే షార్ట్ క్వశ్చన్గా వచ్చే అవకాశం ఉంటుంది. గుర్తుంచుకోగలరు. మనకు షార్ట్ క్వశ్చన్లో కూడా కవర్ అయింది అటువంటిదే పిఎన్ జంక్షన్కి సంబంధించి, ఎన్పిఎన్కి సంబంధించి. అట్లాగే ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ జీనార్ డయోడ్కు సంబంధించినటువంటి అండ్ డిస్కస్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్. జీనార్ డయోడ్ పనిని వివరించండి, దాని లక్షణాలను చర్చించండి అనేటటువంటిది క్వశ్చన్. ఇది కూడా జీనార్ డయోడ్కు సంబంధించినటువంటిది షార్ట్ క్వశ్చన్లో కూడా వచ్చిందని గుర్తుంచుకోగలరు. వాట్ ఈజ్ ట్రాన్సిస్టర్ ఓన్లీ ఇంతే అడిగితే షార్ట్ క్వశ్చన్ వస్తుంది. ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఆఫ్ కరెంట్ ఫ్లో ఇన్ ఏ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఇక్కడ ఎన్పిఎన్ అడగవచ్చు, పిఎన్పి కూడా అడగవచ్చు. ట్రాన్సిస్టర్ అంటే ఏమిటి, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ప్రస్తుత ప్రవాహం యొక్క మెకానిజాన్ని వివరించండి. ఖచ్చితంగా ఎన్పిఎన్లకి వెళ్ళి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. మీరు అట్లీస్ట్ పాస్ కావాలంటే ఎన్పిఎన్ నుంచి నేర్చుకోండి. ఇంకొక రకమైనటువంటి క్వశ్చన్ ఉంటుంది. నార్ దారాలు, యూనివర్సల్ ద్వారాలని, నార్ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. వాటికి సంబంధించి ఇక్కడ స్క్రీన్ మీద మనకు నెక్స్ట్ చర్చించుకుందాం. అట్లాగే డిస్క్రైబ్ ద వర్కింగ్ ఆఫ్ ఫేస్ షిఫ్ట్ ఆసిలేటర్ అని చెప్పి ఫేస్ షిఫ్ట్ ఆసిలేటర్ పనిచేసేటటువంటి విధానం. అట్లాగే మరొక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ల విషయానికి వస్తే ఇక్కడ 3 క్వశ్చన్లు ఉన్నాయి. ఎస్సిఆర్, యూజేటి అట్లాగే ఎఫ్ఈటి అనేటటువంటిది మీరు ఇంతకుముందు చూసినారు కదా. ఎఫ్ఈటికి సంబంధించినటువంటి షార్ట్ క్వశ్చన్ చూసినారు కదా. అది కూడా కొంచెం పెద్దగా రాయండి అని చెప్పి ఇస్తేనంటే అది కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. చూడండి, ఎఫ్ఈటి, యూజేటి, డిమోర్గన్ అని ఇక్కడ 3 ఉన్నాయి కదా. ఈ ఎఫ్ఈటి, యూజేటీలోకి వెళ్ళి ఒక క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. అదే ఇక్కడ కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో రిపీట్ అయిందని గుర్తుంచుకోగలరు. ఎక్స్ప్లెయిన్ ద యూని జంక్షన్ ట్రాన్సిస్టర్. యూజెటి అంటే ఏమిటి, యూని జంక్షన్ ట్రాన్సిస్టర్ యాజ్ ఏ రిలాక్సేషన్ ఆఫ్ ఓసిలేటర్. యూని జంక్షన్ ట్రాన్సిస్టర్ను వివరించండి అనేటటువంటి క్వశ్చన్. అట్లాగే ఇంతకుముందు చెప్పినా కదా, నార్ ద్వారాలు అట్లాగే పిఎన్వి ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్లు. ఇక్కడ నార్ గేట్స్ అనేటటువంటి యూనివర్సల్ గేట్స్ అనేటటువంటి చెప్పమంటుండు. నార్ ద్వారాలకు సంబంధించినటువంటివి మీరు ఖచ్చితంగా డయాగ్రామ్ కూడా వేయాలి. సత్యపట్టిక కూడా వేయాలి. దానికి ట్రూత్ అనేటటువంటి ఉంటాయి కదా, y=y+b అనే ఈ విధంగా ఉండి డయాగ్రామ్స్ అనేటటువంటి ఉంటాయి కదా. దానికి సంబంధించినటువంటి పిఎన్పిఎన్ అదంతా ఇంపార్టెంట్. నాట్ ద్వారాలు ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటిని నేర్చుకోండి. నార్ ఈ 2 కాదు, నాట్ ఉంటుంది, అట్లాగే ఆర్ కూడా ఉంటుంది. ఈ నాట్ ప్లస్ ఆర్ కలిపితే నార్ అని, కానీ ఈ విధంగా యాండ్ ప్లస్ నాట్ కలిపితే నాండ్ అని ఈ విధంగా ఉంటాయి. పర్టికులర్గా సబ్జెక్ట్ కరెక్షన్ ఈ విధంగా నాటు ఈ ఆర్ ఈ 4 వెళ్ళి ఖచ్చితంగా షార్ట్ క్వశ్చన్లు, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు వస్తాయి. ఇవి గుర్తుంచుకోగలరు. డిగ్రీ 6th సెమిస్టర్లో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోగలరు. అట్లాగే ఇక్కడ మరొక క్వశ్చన్ చూస్తేనంటే ఎఫ్ఈటి పైన షార్ట్ క్వశ్చన్లో
ఇచ్చినటువంటిది మళ్ళీ వచ్చింది ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. వాట్ ఈస్ ఎఫ్ఈటి అని కూడా షార్ట్ క్వశ్చన్లో రావచ్చు, అది గుర్తుంచుకోగలరు. అట్లాగే కన్వర్ట్ డెసిమల్ నెంబర్కు సంబంధించినటువంటి ఈ సంఖ్యలే ఇక్కడున్న వాల్యూస్ ఇవే కాకుండా మళ్ళీ వేరే వాల్యూస్తో కూడా బైనరీ సంఖ్యను దశాంశమానంగా మార్చండి అనేటటువంటి రావచ్చు, దీన్ని గుర్తుంచుకోగలరు. అట్లాగే ఫోటో డయోడ్ నిర్మాణం, ఎక్స్ప్లెయిన్ ద కంట్రక్షన్ అండ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ ఫోటో డయోడ్కు సంబంధించినటువంటి మరొక ప్రశ్న, దీన్ని గుర్తుంచుకోగలరు. ఇవి డిగ్రీ 6th సెమిస్టర్కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు అన్ని కాలేజీలకు ఇవే వస్తాయి ఖచ్చితంగా. ఆ విధంగానే నేను ప్రిపేర్ చేయడం జరిగింది. సైనింగ్ అవుట్, నేను మీ దండ వెంకట్రాములు. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్